అల్లు అర్జున్ ఇటీవల నటించిన డీజే చిత్రం టీజర్ పై ఎన్టీఆర్ పాజిటివ్ గా స్పందించిన విషయం తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ మరియు హీరో అల్లు అర్జున్లకు ఎన్టీఆర్ మంచి మనసుతో శుభాకాంక్షలు తెలిపారు. అయితే అల్లు అర్జున్ మాత్రం తన మెగా బుద్ధిని చూపించారు. మెగా హీరోలు ఇతర హీరోల గురించి ఎప్పుడూ కూడా పాజిటివ్ గా స్పందించరు. అలాగే ఈసారి కూడా అల్లు అర్జున్ జై లవకుశ టీజర్ పై స్పందించిన తీరు ఇలా ఉంది. ఎన్టీఆర్ డీజే టీజర్ కు రెస్పాండ్ అయ్యాడు కనుక తాను కూడా జై టీజర్ కు రెస్పాండ్ అవ్వాలని భావించాడో లేక మరేంటో కానీ అల్లు అర్జున్ తన మనసులో ఉన్న దురుద్దేశంను కనపర్చారు. జై టీజర్ లో ఎన్టీఆర్ లుక్ కు దర్శకుడు టేకింగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అయినా కూడా అల్లు అర్జున్ కాస్త నెగటివ్ గా స్పందించి చర్చనీయాంశమయ్యారు. హీరో అనేవాడు విలనిజంను చూపించాలంటే కెపబిలిటీ కావాలి. ప్రతి హీరో కూడా విలనిజంను చూపించలేరు అంటూ ఇండైరెక్ట్ గా జై టీజర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. జై టీజర్ లో ఎన్టీఆర్ నెగటివ్ రోల్లో కనిపించిన విషయం తెలిసిందే. నెగటివ్ రోల్లో ఎన్టీఆర్ ఆకట్టుకోలేకపోయాడు అనేది అల్లు అర్జున్ ఇండైరెక్ట్ వ్యాఖ్యలుగా చెప్పుకోవచ్చు. సన్నిహితుల వద్ద ఎన్టీఆర్ టీజర్ పై చులకన భావంతో కూడా అల్లు అర్జున్ మాట్లాడారు అనే టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ తీరుపై ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహమును వ్యక్తం చేస్తున్నారు. డీజే చిత్రంపై ఎన్టీఆర్ పాజిటివ్ గా రెస్పాండ్ అయినా కూడా ఎన్టీఆర్ పై ఉన్న కుళ్లుతో అల్లు అర్జున్ విషం కక్కుతున్నాడు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక జై టీజర్ కు సినీ వర్గాల నుండి మరియు ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోంది. మెగా ఫ్యామిలీ నుండి తప్ప ఇతర స్టార్స్ అంతా కూడా జై అదరగొట్టాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ను దక్కించుకుంటుంది. దసరాకు సినిమా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను బాబీ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.